ఏపీలో మావోయిస్టులకు ఎవరు సహకారం అందిస్తున్నారు అనే దానిపై పోలీసులు ప్రత్యేక దృష్టి పెట్టారు. తాజాగా విజయవాడ కొత్త ఆటోనగర్లోని ఓ భవనంలో ఏకంగా 28 మంది మావోయిస్టులు పట్టుబట్టం కలకలం సృష్టించింది. మావోయిస్టుల షెల్టర్ కు ఓ కాంట్రాక్టర్ సహకారం ఉందని, వారు పట్టుబడిన నాటి నుంచే అతడు పరారీలో ఉన్నాడు. మరోవైపు ప్రసాదంపాడులో 4 మావోలకు ఇల్లిప్పించిన వ్యక్తి కూడా అజ్ఞాతంలోనే ఉన్నాడు. ఇప్పుడు మావోయిస్టులకు సహకారం అందించే వారిపై పోలీసులు నిఘా పెట్టారు. ఇక మావోయిస్టుల అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి ప్రసాద్ అందిస్తారు. ప్రసాద్, రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం కలిగించిన మావోయిస్టుల పట్టివేత ప్రస్తుతం అధికార వర్గాల్లోనూ ఇటు ప్రజల్లో చర్చనీయాంశంగా మారింది. ప్రధానంగా విజయవాడకు అతి సమీపంలోని కానూరులో ఉన్న కొత్త నగర్లో ఒకే బిల్డింగ్లో 28 మంది మావోయిస్టులు షెల్టర్ జోన్గా ఏర్పాటు చేసుకుని నివాసం ఉంటూ ఇక్కడ కార్మికుల ముసుగులో పనులు కూడా వెళ్తున్న నేపథ్యంలో ఇప్పటి వరకు ఎక్కడ అనుమానం రాకుండా వ్యవహరించిన వైనంపై కూడా స్థానికులు ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. అసలు ఇక్కడ ఈ మొత్తానికి సంబంధించి ఈ బిల్డింగ్ వీళ్ళకి ఎవరు అప్పగిచ్చారు, ఎవరి ద్వారా ఇందులో ఆశ్రయం పొందారనే అంశాలపై మరింత లోతైన విచారణ చేస్తున్నారు. ప్రస్తుతం ఎక్కడైతే మనం ఈ కొత్త ఆటోనగర్లో మావోయిస్టులు తలదాచుకున్నారో అదే భవంతికి ఎదురుగానే మనం ఉన్నాము. ప్రధానంగా వీరు 15 రోజుల నుంచి కూడా ఇదే భవంతిలో ఉన్నట్టు కూడా చెప్తున్నారు. ఒక కాంట్రాక్టర్ ద్వారా వీరు ఇక్కడ అద్దెకి దిగినట్టు కూడా ఇప్పటికే అధికారులు గుర్తించారు. మనం చూస్తున్న భవనంలో చుట్టూ పైన కూడా 2 అంతస్తు 3 అంతస్తులు అద్దాలు కూడా ఉన్నాయి. ఆ లోపల నుంచే బయటకి ఎవరెవరు వస్తున్నారు, ఎవరెవరు వెళ్తున్నారు అనే దాన్ని కూడా వాళ్ళు మానిటరింగ్ చేసే విధంగా అన్నీ వారికి అనుకూలంగా ఉండేలా ఏర్పాటు చేసుకున్నట్టు కూడా అర్థమవుతోంది. అంతేకాకుండా ఇక్కడ ఆ లోకల్గా ఉన్న కార్మికులు, ఎందుకంటే వారు ఛత్తీస్గఢ్ జార్ఖండ్కు సంబంధించిన మావోయిస్టుల నేపథ్యంలో ఇక్కడ చాలామంది ఛత్తీస్గఢ్ నుంచి వలసలు వచ్చి కార్మికులు వివిధ పరిశ్రమల్లో పనిచేస్తున్నారు. వారి ద్వారా ఇక్కడ అసలు పరిస్థితులు ఎలా ఉంటాయి, అదేవిధంగా ఇక్కడ వాతావరణం కావచ్చు, జనసంచారం కావచ్చు, ఇట్లా ఏ విధంగా ఉంటుందనే అంశాలపై కూడా పూర్తిగా ఆరా తీసిన తర్వాతే వీరు ఈ బిల్డింగ్ని ఎంచుకున్నారు. అయితే ఈ బిల్డింగ్ను అద్దెకు తీసుకునేందుకు ఒక కాంట్రాక్టర్ ద్వారా మంత్రాలు జరిపినట్టు కూడా తెలుస్తుంది. ఆ కాంట్రాక్టరే మొత్తం అద్దె చెల్లించడంతో పాటుగా వీరు తాము ఛత్తీస్గఢ్ నుంచి ప్రత్యేకంగా వారిని మేము పిలిపించుకున్నామని వారికి పరిశ్రమల్లో పనులు కల్పించేందుకు తీసుకొచ్చినట్టు కూడా చెప్తున్నారు. అదేవిధంగా ఇక్కడ తాము రోడ్ల నిర్మాణం కూడా చేస్తామని, ఆ రోడ్ల నిర్మాణానికి సంబంధించి స్థానిక కార్మికుల కన్నా కూడా ఇతర రాష్ట్రాల కార్మికులు అయితే 24 గంటలు అందుబాటులో ఉంటారు కాబట్టి వారిని ఎంచుకున్నట్టు కూడా ఇక్కడ చాలామంది ప్రశ్నించిన వారికి కూడా చెప్పినట్టు తెలుస్తోంది. ఇప్పుడైతే ఆ కాంట్రాక్టర్ అప్పటి నుంచి కూడా వీరు ఎప్పుడైతే ఈ బిల్డింగ్లో వారు ఉన్నట్టు గుర్తించారో, వారందరూ అరెస్ట్ చేశారో అప్పటి నుంచి కూడా ఆ కాంట్రాక్టర్ పరారీలో ఉన్నట్టు తెలుస్తోంది. ఇప్పుడు ఆ కాంట్రాక్టర్ కోసం మొత్తం అతని సెల్ ఫోన్ డేటా ద్వారా ఆ సాంకేతిక పరిజ్ఞానం ఉపయోగించి ఎక్కడ